ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురం దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్ కూలింది. వైరా మండలం కేజీ సిరిపురం నుంచి గండగలపాడు ప్రధాన రహదారి వరకు 30,50,00,000తో డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టారు. డబుల్ రోడ్డుకు అనుసంధానంగా లక్ష్మీపురం సిరిపురం మధ్య ఉన్న నదిపై 3,50,00,000తో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ను వాడడం వల్లే పిల్లర్కు పగుళ్లు వచ్చాయని, అది కూలిందని, అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉందని స్థానికులు అంటున్నారు. ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురం దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్ కూలింది. వైరా మండలం కేజీ సిరిపురం నుంచి గండగలపాడు ప్రధాన రహదారి వరకు 30,50,00,000తో డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టారు. డబుల్ రోడ్డుకు అనుసంధానంగా లక్ష్మీపురం సిరిపురం మధ్య ఉన్న నదిపై 3,50,00,000తో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ను వాడడం వల్లే పిల్లర్కు పగుళ్లు వచ్చాయని, అది కూలిందని, అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉందని స్థానికులు అంటున్నారు.